సర్వమై గర్జించరా జనరల్ గా జనసేన పార్టీ చూస్తే ఎక్కువ నాయకులు కాపులు డామినేషన్ లాగా అనిపిస్తుంది కదా. మరి ఈ లాస్ట్ 10 yearsలో ఆయన నిజమైన సమస్యలు చాలా స్పందించారు. స్పందించిన తర్వాత కంటిన్యూ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. లేదు సార్, కంటిన్యూ చేస్తున్నారు, చేయకుండా ఏం లేరండి. పవన్ కళ్యాణ్ గారు అన్నాక మా ఉద్యానంలో అది హాస్పిటల్ గట్టి అన్ని రెడీ చేశారు కదా వీళ్ళు. ప్రపంచానికి తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారు అండి. దాన్ని మీ నాయకుల వరకు పర్వాలేదు, బట్ ప్రజల్లో అంటే కింద క్యాడర్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చాలామంది అంటారు. నేను హరిరామ్ జోగి గారు కూడా ఏదో ఉత్తరం రాశారు కదా. ఇప్పుడు దాని మీద మీ అందరి అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు 2019లో ఆయన అంత ఫ్రాడ్ అని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారిని. అట్లాంటి మీరు చెప్పారు అంటే కొన్ని అంశాల్లో మీకు తెలుసు నాకు తెలుసు, మనం అకౌంటర్ ఇస్తాం ఇవ్వమనే పక్కన పెడితే నిజంగానే ఖర్చు పెడతాం. సో ఈ ఖర్చు పెడతానికి ఆయన ఒప్పుకుంటారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు ఉన్నవాళ్ళు మనకు అంతమంది క్యాండిడేట్లు దొరుకుతారు. తెలుగు వాడిగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వాడిగా తెలుగు 2 రాష్ట్రాలకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది అని నేను నమ్ముతున్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పాచిపోయిన లడ్డులు ఇచ్చారు, సంథింగ్ ఏదో మాట్లాడారు ఆయన. మీరు స్ట్రాంగ్గా ఉన్న తెలుగుదేశంతో కలిశారు, అది కరెక్ట్. కలిస్తే రాజ్యాధికారం వస్తానికి అవకాశం ఉంది, వస్తుంది. 0.8 ఉన్న ఉన్న వాళ్ళతో కలవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ వెనకాల తిరగాల్సిన అవసరం ఉంది. ఏంటి మీ ఇద్దరు కలిసి చేసేది ఏంటి? అది ఆల్రెడీ వాళ్ళు ఒక 6 points ఇచ్చారు, మీరు అంతకుముందే 4 points ఇచ్చినట్టున్నారు, 4-5 ఉన్నాయి కదా. అంటే చూస్తున్నారండి ఇంకా అది ఉమ్మడిగా మేనిఫెస్టో ఏంటన్నది. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఇట్లా కనుక ఇలాంటి యువకులందరినీ ఎతికి పట్టుకొచ్చి మరీ చేశారండి. పొరుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఇప్పుడు మార్పు ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి డబ్బులు తక్కువైనా డబ్బులు పెట్టాల్సింది మాత్రం పెట్టే తీరాలి కదా అంటాను. నమస్కారం నాయకర్ గారు. ఏం సార్, ఎట్లా ఉంది రాజకీయం, ఎట్లా నడుస్తుంది? బాగున్నాయి సార్ ఇక్కడ. ఈసారి గ్యారంటీ గెలుస్తారేమో. పోయినసారి చాలా నేరో మార్జిన్తో వెళ్ళిపోయారు కదా. థ్యాంక్ యూ అండి. 2 పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జాయింట్ వర్స్ మొదలెట్టేసాను. ఈ కూటమి తోటి కంపల్సరీ గెలుస్తాము, అలాగే ప్రభుత్వం కూడా మారుతుంది సార్ జాయింట్గాను. ఓకే ఓకే. మీరు రాజకీయ ప్రస్థానం అట్లా డైరెక్ట్గా జనసేనలోనే అంతకుముందు వేరే పార్టీలో ఉండవు? నేను యాక్చువల్లీ మా పెదనాన్నగారు స్వయాన మా పెదనాన్నగారు తెలుగుదేశం నాయకులు అండి. ఆయన తెలుగుదేశం రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి టీడీపీలో ఉన్నారు ఆయన. అలాగే భీమవరం మున్సిపల్ చైర్మన్ చేశారండి. ఓకే. ఆ తర్వాత కార్పొరేషన్ చైర్మన్ చేశారు తెలుగుదేశం పార్టీలో. అలాగే రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వ్యక్తి అయినా. ఆయన 2009 వచ్చండి ఇక్కడ నరసాపురం ఒక ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేశారండి. ఆయన ఇక్కడ మీరు పెదనాన్నగారు బొమ్మినారాయణరావు గారు. పెద్దనాన్నగారు ఇంకా ఆయన వారసత్వంతో కూడా ఇంకా రాజకీయాలకు రావడం జరిగింది. ఫ్యామిలీ పరంగాను రావటం జనసేనకి వచ్చారు. వేరే నేను 2009 నుంచి నేను టీడీపీలో ఉన్నాను. టీడీపీలోనే అలాగే నరసాపురం నుంచి 2009 కాకపోయినా 2000 మనకి 12 బై ఎలక్షన్ వచ్చిందండి. బై ఎలక్షన్లో కూడా మేము టీడీపీకి ఉన్నాం. 2014లో కూడా సపోర్ట్ చేశారు. నేను అప్పుడు ఆ టైంలో కూడా ఉన్నది చేస్తున్నాను నేను. అనుకోని పరిస్థితుల్లో మరి ఆ రోజున సామాజిక సమీకరణాల దృష్ట్యా మరి ఇక్కడ మాధవ్ నాయుడు గారు కూడా జరిగింది. ఆయన గెలుపుకి కూడా మేము ఇక్కడ కష్టపడి సపోర్ట్ చేసామండి, మాధవ్ నాయుడు గెలిపించేదాన్ని కూడా. సో మొన్న జనసేన తరఫున చేశారు. మొన్న 2014 టీడీపీలో సపోర్ట్ చేశారు. 2019కి వచ్చేటడికి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సిద్ధాంతాలు ఆశయాలు చూసి ఇంకా జనసేన పార్టీలో జాయిన్ అవ్వాం. 2019లో మరి కళ్యాణ్ గారికి నరసాపురంలో ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అవకాశం ఇచ్చారండి. ఇక్కడ మరి ఆ రోజు కూడా పోటీ చేశాను నేను, తక్కువలో ఓడిపోవడం జరిగింది సార్. నేను ఇక్కడ అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్గా పార్టీలో చేరారు, లేకపోతే ఆయన సిద్ధాంతాలు ఆశయాలు చూసి? సార్ ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చారు. అది ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయన భావజాలం. అంటే ఏంటి ఆశయాలు, మీకు నచ్చిన ఆశయాలు ఏంటి? సార్ చూస్తున్నాం ఇప్పుడు ఎవరికైనా సేవ చేసే ఆశయం ఉన్నది, ఏదైనా ఎవరికైనా సమస్య ఉన్నా వెంటనే ఆయన ఇన్వాల్వ్ అవడం కానీ స్పందించడం.
అదంతా ఎన్జిఓలోనే చేయొచ్చు కదా సార్, పొలిటికల్ పార్టీ పెట్టాల్సినప్పుడు. కూడా ముందు నుంచి కూడా ఇప్పుడు నా వరకు చూసుకుంటే నేను నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా నేను 2009 సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను నేను. ఇక్కడ చాలా గ్రామాలు త్రాగునీరుకి ఇబ్బంది అవుతుంటే అక్కడ వాటర్ ట్యాంకులు పెట్టి త్రాగునీరు ఇబ్బంది లేక పంపించేవాళ్ళం. ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నా మరి ఆ వాటర్ ట్యాంకులు పంపించేవాడు నేను. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిన కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి నా స్థాయికి నా స్తోమతను బట్టి నేను చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకున్నాం. దానికి మరి ఆయనకి ఒక ఇన్స్పైర్ అవి ఆయన ఆశయాల సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. కుల మతాలు కూడా కలపాలని ఆలోచనతో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎదురుకు వస్తున్నారు. ఇంకా ఆయనకి ఇన్స్పైర్ అయ్యి ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే చెప్పడం పాపం కుల మతాలు ఉండకూడదు, అన్ని కలిసి ఉండాలి అంటున్నారు. కానీ జనరల్గా జనసేన పార్టీ చూస్తే ఎక్కువ కాపులు డామినేషన్ లాగా అనిపిస్తుంది కదా సార్. ఒక్కటి సార్, నర్సాపూర్ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గం చూసుకుంటే కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం, రాజకీయ పరంగా కూడా మరి ఆ సామాజిక వర్గం ఇక్కడ పట్టున్న సామాజిక వర్గం. మరి ఆ సామాజిక వర్గంలో అలాంటి సామాజిక వర్గానికి నాకు వెనకబడిన వర్గానికి మరి నాకు టికెట్ ఇచ్చారంటే అది కుల మతాలని కలిపే ఆలోచనే కదా సార్ అది. కరెక్ట్. నేను బయట ఊరికి జనరల్ బయట టాక్ అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఏ వర్గం కాదు, నాకు ఏ సంబంధం లేదు పార్టీలు. నాకు విన్నది వింటుంది మాట్లాడుతుంది చెప్తున్నాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న కెపాసిటీకి ఆయన ఏది తలుచుకున్నా ఈ రెండు రాష్ట్రాల్లోని, ఈ రాష్ట్రమే కదా ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆయన ఏది తలుచుకున్నా సామాజిక పరంగా కానీ లేకపోతే ప్రజల పరంగా కానీ ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని నేను నమ్ముతున్నాను పర్సనల్గా. కానీ ఆయన పొలిటికల్ పార్టీ పెట్టక్కర్లేదు, లేకపోయినా చేయగలరు అని నా నమ్మకం. వాటి మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో. చాలా సమస్యలు ఆయన లేవనెత్తున్నారు, మొదలు పెడుతున్నారు, కానీ తర్వాత దాని మీద కంటిన్యూ అవటం లేదు అని అంటారు. నేను కూడా అనుకుంటున్నాను. మీరు ఆయన నమ్మి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్న పార్టీగా మీ ఉద్దేశం ఏంటి దాని మీద? ఎందుకు ఎక్కడ గ్యాప్ వస్తుంది? సార్ గ్యాప్ అంటూ ఏమీ లేదండి. ఇప్పుడు ఆయన జనసేన పార్టీని పెట్టిన తర్వాత కూడా ఏదైతే మత్స్యకార సోదరులు ఉన్నారో మత్స్యకారులకు ప్రతి విషయంలో కూడా నేను సపోర్ట్గా ఉన్నారు. అలాగే రైతాంగం చూసుకున్నామండి, రైతుల సమస్యలు జరిగినాయి, తుఫాన్లు వచ్చినాయి ఏమండి. ప్రతి సందర్భం రైతుల కోసం కూడా మేము కార్యక్రమాలు చేసామండి. అలాగే ఎలక్షన్ అయిన తర్వాత 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే భవన కార్మికులకి ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టిందో ఇసుక ద్వారా, భవన కార్మికులు కూడా మేము ఆ రోజున విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేసి కార్యక్రమం పెట్టామండి. అంటే అన్ని సంఘటనల్లో కూడా అందరికీ ఏదైనా సమస్య ఉంటే సరే పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రత్యేకంగా రోడ్లు చూసుకుంటాం. మరి 4.5 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు అన్నది కూడా ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ దాని మీద దృష్టి కేంద్రీకరించలేదు. అలాంటి రోడ్ల మీద కూడా మేము చాలా సందర్భాల్లో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా అనేక సందర్భాల్లో మీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ప్రత్యేకంగా కోవిడ్ విషయంలో కూడా చూసుకోండి, ఆయన ఇన్స్పిరేషన్ తోటి జనసేన పార్టీ అన్ని చోట్ల కూడా మరి ప్రజలు కూడా బయటికి రాని సందర్భాల్లో అక్కడ జనసేన కార్యకర్తలందరూ కూడా మరి సేవా కార్యక్రమం నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా ఇతరత్ర సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారండి. అది ప్రతి విషయంలో కూడా ఆయన స్పందిస్తున్నారు. స్పందించకపోవడం అన్నది అలాంటిది ఏమీ లేదు. కొంచెం స్పందించలేదని నేను ఎప్పుడు అట్లా స్పందిస్తున్నారు. స్పందించిన నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఒక సమస్య ఏదో తీసుకున్నారు అనుకోండి, ఆయన స్పందిస్తే గట్టిగా 10 రోజులు కూర్చుంటే ఏదైనా అయిపోతుంది. ఆయన సాధించగలరు. ప్రభుత్వం ఎవరిదున్నా, ఈ వైఎస్ఆర్సీపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, తెలుగుదేశం ఉందా, ఇంకోటి ఉందా, పార్టీతో సంబంధం లేకుండా అంత బలం ఉన్న నాయకుడు ఆయన. నా ఉద్దేశంలో అంత బలం ఉన్న నాయకుడు మొదలుపెట్టిన తర్వాత ఆయన చేయట్లేదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే చాలా సమస్యలు లేపారు ఈ లాస్ట్ 10 ఇయర్స్లో. ఆయన నిజమైన సమస్యలు చాలా స్పందించారు. స్పందించిన తర్వాత కంటిన్యూ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. లేదు సార్, కంటిన్యూ చేస్తున్నారు, చేయకుండా ఏం లేరండి. అంటే ఈ 5 సంవత్సరాలు కూడా చూస్తున్నాం కాబట్టి ప్రతి విషయంలో కూడా ఉంది, ఫాలోయింగ్ ఉంది, ఫాలోఅప్ చేస్తున్నారు, చేయకుండా లేదు. మీరంతా సాటిస్ఫైడ్ సార్? అంటే ఈ ప్రభుత్వం కూడా ఎలా ఉందంటేనండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏది చేసే పరిస్థితుల్లో కనబడతలేదు. మేము ఎంత ఆందోళన చేసినా ఏదో టెంపరీగా వాళ్ళు ఏదో ఇచ్చేస్తున్నారు తప్ప కానీ మళ్ళీ వాటిని ఫాలో చేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం కనబడతలేదు. అది ప్రజలకు ఏంటంటే ఒక సంక్షేమం తప్పించి ఒక అభివృద్ధి లేదు.
మౌలిక సదుపాయాలు లేవు. అంటే మొన్న మీరు ఉద్దానం చేద్దాం పవన్ కళ్యాణ్ గారు అన్నాక ఉద్దానంలో అది హాస్పిటల్ గట్టి అన్నీ రెడీ చేశారు కదా వాళ్ళు. ఆయన చెప్తే మొదలుపెట్టి చేశారు కదా. దానిని వెలుగు తీస్తుంది అసలు రాష్ట్ర ప్రపంచానికి తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారు అండి దాన్ని. అదేం లేదు నాకు ముందు నుంచి తెలుసు. బట్ ఆయన వచ్చినాక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళని తీసుకొచ్చి అంత చెప్పేసరికి కొంచెం ఎక్స్ట్రా తెలిసింది. అని మరి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు కదా సార్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే కదా ఆ రోజు ఆ ప్రభుత్వాలు. అదే చెప్తున్నా, అదే ఆ సాధింపు అన్నీ సాధించవచ్చు కదా అనేది నా పాయింట్. అని చెప్తే దాని మీద డెఫినెట్గా ఇవాళ అయిపోయింది 3-4 ఏళ్లలో దారికి వచ్చేసింది. అవును సార్, అవును. సో అలాంటి సమస్యలు ఆయన సాల్వ్ చేయగలిగినవి చాలా ఉన్నాయి అనేది నా పాయింట్. అదే సార్, ఇవాళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మొన్నటి వరకంటే పరోక్షంగా ఉన్నారైనా ఇవాళ అలాంటి నాయకుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఇంకా న్యాయం చేయాలని ఆలోచనే కదా సార్. ఇప్పుడు మేము కానీ ఆయన కానీ అది బాగానే ఉంది, అంత బాగుంది. ఆయన గురించి నాకు కామెంట్ అది లేదు. కానీ జన సైనికుల మీద నాకు కొంచెం బాధ ఉంది. బాగా అగ్రెసివ్గా ఇప్పుడు మీరు చేసింది నాకు బాగాలేదు అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను అడిగాను పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చేయట్లేదండి అన్నాను అనుకోండి. మీరేం చెప్పారు, నాకు చేస్తున్నారు సార్, వీఆర్ సాటిస్ఫైడ్ అన్నారు. ఇందులో డిస్ప్యూట్ ఏం లేదు, మీరు అనుకుని చెప్పాను. వెంటనే మనాళ్ళు కొంతమంది నాకు కొడక నువ్వు అట్లా అంటావా, నువ్వు అసలు ఎవడరా, నిన్ను వైఎస్ఆర్సీపీ పంపించావా, దోతవా, ఈ టైప్లో మాట్లాడతారు. ఎందుకు అంత అగ్రెసివ్నెస్ ఎందుకు? మనం ప్రశాంతంగా సమాధానం చెప్పి మనం సాధించుకోవచ్చు కదా ఏదైనా. మాకున్న బలం ఏంటంటే ప్రత్యేక యువత. తిడతామా? యూత్ తిడతాం కదండి. యూత్ ఏంటంటే యువరక్తం లేదు సార్. మీరు అలాంటి సంఘటనలు ఎక్కడా లేవు. కొంతమంది అధికార పార్టీ వాళ్ళు ఏమైనా దాన్ని క్రియేట్ చేసే పరిస్థితి తప్పు. కానీ నేను ఎక్కువ యూట్యూబర్నే కదా, ఎక్కువ నిజంగా చెప్పాలంటే పబ్లిక్లో తిరిగేది తక్కువ. నేను తిరగనని కదా. బట్ హైదరాబాద్ ఇక్కడికి నేను రాను కదా. బట్ సోషల్ మీడియాలో చూస్తాం కదా, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా అన్కంట్రోలబుల్ అని. మీ పార్టీయే కాదు, ఒక జనసేననే కాదు, జనసేన వాళ్ళు అట్లాగే ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు అట్లాగే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతకంటే ఇంకా ఎక్కువగా ఉన్నారు సార్. ఒక్కటి సార్, అందరూ అట్లాగే ఉన్నారు. అంటే మాకున్న బలం యూత్ అలాగే లేడీస్. అంటే యువత మాట్లాడిందంటే దాన్ని మనం కొద్దిగా వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు దాన్ని అనుకోవచ్చు. ఇవాళ వైసీపీ నాయకులు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు అది అసెంబ్లీలో మాట్లాడింది ఏముంది, వాళ్ళు మీడియా ముందు మాట్లాడింది ఏముంది? అంటే విమర్శన అన్నది ఒక వ్యక్తిగతంగా పార్టీ పరంగా విమర్శన చేసుకోవాలి. వీళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లో కూడా వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు, పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. మీరు నా వీడియోలు చూసారో లేదు నాకు తెలియదు. చూస్తే నేను ప్రతిసారి తిడతాను, అన్ని పార్టీలను తిడతాను నేను. ఓకే సార్, ఓకే. పర్టికులర్గా అసెంబ్లీలో తెలుగుదేశం అనుకోండి, వైఎస్ఆర్సీపీ అనుకోండి, అది అన్పార్లమెంటరీ. అసలు అసెంబ్లీని ఒప్పుకోకూడదు. నా ఉద్దేశంలో ఎవరిని ఎమ్మెల్యేలుగా ఉండనివ్వకూడదు అంత. ఎందుకంటే మనం వాళ్ళని ఎన్నుకునేది ఎమ్మెల్యేని. రేపు మీరు కూడా ఎమ్మెల్యే అవుతారు. మిమ్మల్ని ఎన్నుకునేది ఏంటి? ప్రజలు ఎన్నుకుంటారు, మా సమస్యలు మాట్లాడతారని. పర్టికులర్గా అసెంబ్లీలో బయట ఏం మాట్లాడుకున్నా సంబంధం లేదు. అసెంబ్లీ టైం అంతా ప్రజల కోసం వెచ్చించాలి. దాంట్లో ముఖ్యమంత్రిని పొగడతామో లేకపోతే ఎదుటివాడిని తిడతంలోనే మీరు టైం అంతా వేస్ట్ చేస్తే మాకు ఏ పార్టీ అని 2 పార్టీలు వాళ్ళు లాస్ట్ 5 years అదే చేశారు, ఇప్పుడు ఈ 5 years వీళ్ళు అదే చేస్తున్నారు. సో భవిష్యత్తులో మీరు రాబోతున్నారు కాబట్టి మీరు అటువంటివి చేయబాకండి. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. ఈ అసెంబ్లీలో చూడాలంటేనే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు చూస్తారు కదండి, అసెంబ్లీ అంటే డెఫినెట్గా మనం ఎన్నుకున్న నాయకులు ఏం చేస్తారని చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఇట్లా చేస్తే చాలా కష్టం అవుతుంది కదా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు, చిన్నప్పుడు తెలుసు, ఇప్పుడు కాదు, మేము చేసేది బాగా సిగ్గు మనిషి, ఎవరితో మాట్లాడు. బట్ ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది అంటారు. మీకు అవైలబిలిటీ మీ అట్లీస్ట్ కార్యకర్తలకి మీలాంటి నాయకులకి అవైలబుల్గా ఉంటారు ఆయన ఇప్పుడు? బ్రహ్మాండంగా ఉంటారు సార్, అలాంటిది ఏం లేదండి. చాలా ఫ్రీగా మాట్లాడతారు మాతోటి, ప్రతి విషయంలో షేర్ చేసుకుంటారు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా అంటే మేము కూడా ఒక లీడర్షిప్లో ఉన్నాం కాబట్టి ఆయనకున్న దగ్గరలో కూడా పార్టీ పరంగాను ఏదైనా ఇష్యూస్ ఉన్నా మా దగ్గర తీసుకుంటారు. ఆయన దాని ప్రకారం ఏ రకంగా వెళ్ళాలని ఆలోచనతో మీటింగ్స్లో కూడా చెప్తే వింటారు. ఫ్రెండ్లీ వాతావరణంలో ఆయన మాతోటి ఉంటారు. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఈ అపోహలు తప్ప, లేదంటే మేము కూడా ఆయనతో ప్రయాణం చేయలేని పరిస్థితి అవుతుంది. చాలా ఫ్రెండ్లీ వాతావరణం. ఆయనకి ఏంటంటే అందరూ బాగుండాలి, అందరితోటి కలిసి ఉండాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి అయినా. అందరితో కలిసే ఉంటారు బాగా మార్జన్. అంటే బయట చెప్పుకోవటం, అసలు ఎవరితో మాట్లాడు, ఎవరిని కలవడం, ఏమి చేయడు, ఇది అంటూ ఉంటాం. ఏమవుతుందంటే అండి, ఆయన బయటకు వస్తే కనుక ఏదైనా ఒక ఈవెంట్ చేయాలంటే, ఒక మీటింగ్లోకి వెళ్ళాలన్నా లేకపోతే రోడ్ షోకి వెళ్ళాలన్నా ఏంటంటే కదా యువత ఎక్కువ ప్రభావితం చేస్తారని, ఆయన కలవాలని, అదే ఆయన ఏదంటే ఆయన హక్ చేసుకోవాలనో లేకపోతే ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పో అని ఏంటంటే ఆ ప్రెషర్ వల్ల కొద్దిగా ఆ సందర్భంలో ఏంటంటే అందరూ క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల
కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆ టైంలో ఉంటుంది, ఫ్రీగా ఆ టైం కలవలేని పరిస్థితి అవుతుంది. అది అవును. అదే నార్మల్గా ఉంటే కనుక అందరూ ఫ్రీగా ఉంటే ప్రతి ఒక్కరిని ఆయన పేరున కలిసి వెళ్తారు. అది కొద్దిగా మాకేంటంటే కొద్దిగా ఆ అవకాశం కొద్దిగా తక్కువ. అది యువత వచ్చి ఆయన్ని కలవాలని ఆతృతతోటి పాపం అభిమానంతో వాళ్ళందరూ కూడా దగ్గర రావడం కూడా కొంత ఇబ్బంది ఉంది. అది ఇబ్బంది దాంట్లో. బట్ మీకు నాయకులకి జనరల్గా ఉన్న వాళ్ళందరికీ ఈజీగానే ప్రాబ్లం ఏం లేదు. సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఏం చేయాలేంటి అన్నది మా దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. అలాగేంటన్నది మీరు వస్తారా? ఎన్నిసార్లు వస్తారు? ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ మీ ఏరియాకి జిల్లాకి ఎన్నిసార్లు వచ్చారు? జిల్లాకు వచ్చారు సార్, ఒక 4-5 టైమ్స్ పైన వచ్చారు. 5 times పైన. మీరు వెళ్ళి ఎన్నిసార్లు కలిసి ఉంటారు? మేము మీటింగ్స్లో కలుస్తూనే ఉంటాం కదా సార్. అదే రెగ్యులర్గా ఏదో మీటింగ్స్ ఉంటాయి. మంత్లీ మీటింగ్స్ ఉంటాయా? అవును సార్, మంత్లీ. మిగతా ఏంటంటే ఇప్పుడు మీరు ఇదేదో ఈ 2 పార్టీలు కలిపి చేసే సమన్వయ కమిటీ మెంబర్. అవును సార్, అవును సార్. ఏంటి మీ ఇద్దరు కలిసి చేసేది ఏంటి? అది ఆల్రెడీ వాళ్ళు ఒక 6 పాయింట్స్ ఇచ్చారు, మీరు అంతకుముందే 4 పాయింట్స్ ఇచ్చినట్టున్నారు, 4-5 ఉన్నాయి కదా. అంటే చూస్తున్నారండి ఇంకా అది ఉమ్మడిగా మేనిఫెస్టో ఏంటన్నది. మళ్ళీ మీరు కొత్తగా ఏం ఆలోచిస్తున్నారు? సార్ ఇంకా జనాలకు మనం ఏ రకంగా రీచ్ అవ్వాలని దాని మీద ఒక టీం వేశారని దాని మేనిఫెస్టో కమిటీ వేశారు. మా పార్టీ నుంచి కూడా, వాళ్ళ పార్టీ నుంచి కూడా, 2 పార్టీల నుంచి. బట్ ఆల్రెడీ వాళ్ళు ఒక రకంగా మేనిఫెస్టో ఒక 6 పాయింట్స్ ఇచ్చారు, మీరు అంతకుముందు మేనిఫెస్టో మీరు ఒక 4-5 ఇచ్చారు. ఇంకా మేము కూడా ఇంకో 4 or 5 యాడ్ చేస్తారు. చేసి ఈ జనవరికి రిలీజ్ చేస్తారండి. అది అంటే మీరు ఆల్రెడీ 4 ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నారు. 4 అది ఇంకా మనం ఫైనలైజ్ చేయలేదు సార్. కలిపి 10-12 ఏంటనే చేస్తాం. 10 రిలీజ్ చేద్దాం. మీ నాయకుల వరకు పర్వాలేదు, బట్ ప్రజల్లో అంటే కింద కేడర్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చాలామంది అంటారు. నేను హరిరామ జోగి గారు కూడా ఏదో ఉత్తరం రాశారు కదా. ఇప్పుడు దాని మీద మీ అందరి అభిప్రాయం ఏంటి? ఆయన క్లియర్గానే చెప్పారు, నేను ఉండను, వాళ్ళు ఏదంటే తర్వాత చూసుకుందాం అని ఏదో చెప్పినట్టున్నారు ఆయన. సార్ ఒక్క విషయం సార్, అంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవును. వాళ్ళ ప్రజలు కూడా ఏంటంటే న్యూట్రల్ పర్సన్ కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 పార్టీలు కలిసి వాళ్ళ రాష్ట్రంలోకి అధికారంలో రావాలని ఆలోచనతో వాళ్ళ ప్రజలు ఉన్నారు, పార్టీలు పక్కన పెట్టినా సరే. ఓకే. అంటే రాష్ట్ర పరిస్థితి అధ్వాన పరిస్థితిలో వాళ్ళ రాష్ట్రం ఉంది. చాలా దారుణమైన పరిస్థితులు మనం ఉన్నాం వాళ్ళ రాష్ట్రం. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రజలు కూడా 2 పార్టీలు కలవాలి. మళ్ళీ ఇండివిజువల్గా వెళ్తే కనుక మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ఆలోచనతోటి 2 పార్టీలు కలిసి ప్రయాణం చేయాలి. ముఖ్యమంత్రి ఎవరా అన్నది ఏంటంటే అది కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరూ రేపు పొద్దున ఆ సీట్ల సర్దుబాటు దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున ముఖ్యమంత్రిగా విషయంలో వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ చేస్తారు. అది మా స్థాయిలోది కాదు. అది కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాం మేము, మా అధినాయకుడు. అలాగే ప్రజలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు మంచి చేసిన వ్యక్తే. గతంలో కూడా మరి 2-3 సందర్భాలు ముఖ్యమంత్రి చేస్తున్నారు ఆయన. రాష్ట్రాన్ని కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ముందుకు తీసుకెళ్లే విజన్ ఉన్న నాయకుడైన. మరి ఆయనకి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నీతి, నిజాయితీ, ఒక కమిట్మెంట్ అన్నీ ఉన్న మరి మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి రాష్ట్రానికి మంచి జరుగుద్దని చెప్పి మా ఆలోచన. అంటే పవన్ కళ్యాణ్ గారు 2019లో ఆయన అంత ఫ్రాడ్ అని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారిని. అట్లా అంటే మీరు చెప్పారు. ఓకే, అంటే కొన్ని అంశాల్లో, కొన్ని ఇష్యూస్లో ఏంటంటే ఇప్పుడు ఆ రోజున యాక్సెప్టెన్స్ లేక దానివల్ల చెప్పడం తప్పుగా ఉంటుంది. మరి ఆ రోజు 2014లో మేము సపోర్ట్ చేసాం కదా. చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల గెలిచారు. 2 పార్టీలు కలిసి ప్రయాణం చేయడం వల్ల కదా అధికారంలో టీడీపీ ఆ రోజు అధికారంలో రావడం జరిగిందండి. అది అంటే పరోక్షంగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. అది నిజమే. బట్ తర్వాత మాట్లాడారు కదా, మాట్లాడినప్పుడు మళ్ళీ ఇప్పుడు కలిసినప్పుడు సరే కలవటం ఏముందండి, రాజకీయాల్లో కలవటం విడిపోవటం మామూలు, దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. బట్ నా మేజర్ కన్సర్న్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అనటం, కలవటం పెద్ద ఇష్యూ కాదు. భారతీయ జనతా పార్టీతో కలవటం అనేదానికి నాకు ఒక తెలుగు వాడిగా, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వాడిగా, తెలుగు 2 రాష్ట్రాలకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసింది అని నేను నమ్ముతున్నా. సో ఈయన కూడా చెప్పారు 2019 ఎలక్షన్ అప్పుడు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పాచిపోయిన లడ్డులు ఇచ్చారు, సంథింగ్ ఏదో మాట్లాడారు ఆయన. ఏదో ఒక అంశం మీద, ఒక అంశం ఉందిలేండి, మొత్తం మనకి ఇవ్వాల్సిన ఇది స్పెషల్ స్టేటస్ కానీ, ఇది కానీ, స్టీల్ ప్లాంట్ కానీ అన్నిట్లోనూ వాళ్ళు చాలా అన్యాయం చేశారనేది ఆయనే చెప్పారు. అది ఇప్పటికీ ఆయన కూడా అంటున్నారు. కానీ వాళ్ళతోనే కలిసి ఉందాం అనుకోవటం ఎందుకు? అది ఎట్లాగంటే ఆ పార్టీ ఇక్కడ లేదు, మీరు ఇక్కడ కూడా స్ట్రాంగ్గా ఉంటే కలవచ్చు, కానీ ఇక్కడ స్ట్రాంగ్గా లేదు.
మీరు స్ట్రాంగ్గా ఉన్న తెలుగుదేశంతో కలిశారు, అది కరెక్ట్. కలిస్తే రాజ్యాధికారం వస్తానికి అవకాశం ఉంది, వస్తుంది. బట్ ఏమీ సంబంధం లేని వాళ్ళతో 0.8% ఉన్న పర్సంటేజ్ ఉన్న వాళ్ళతో కలవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ వెనకాల తిరగాల్సిన అవసరం ఉంది. అలా కాదు సార్, మేము 2019 ఎలక్షన్ అయిన తర్వాత అండి మ్యాక్సిమం కొంత గ్యాప్ తీసుకుని మేము మొదటగా బీజేపీ తోటి ప్రయాణం చేసామండి. మొదట్లో చేశారు 14లో. 14లో చేస్తాం, అదే కంటిన్యూ చేస్తాం. అంటే మన 19 ఎలక్షన్లో మేము ఇండివిజువల్గా పోటీ చేసిన తర్వాత మేము బీజేపీ తోటి మేము ఫస్ట్ ఎలియన్స్ ఉంది. ఇప్పుడు టీడీపీ తోటి అంటే మేము రీసెంట్లీ టీడీపీ తోటి కలవడం జరిగిందండి. అదే నేను ఎందుకు చేస్తున్నారు అంటున్నా, బీజేపీతో ఎందుకు చేయాల్సి వస్తుందో కళ్యాణ్ అంటున్నాను. గారికి వాళ్ళు ఎప్పుడో మన మోసం చేశారన్నాక మీరు ఈ రాష్ట్రం ప్రజలు శ్రేయస్సు కోరేవాళ్ళు కాబట్టి మనని దెబ్బ కొట్టిన వాళ్ళతో మనం ఎందుకు కలవాలి అనేది నా పాయింట్. అంటే ఒకటి సార్, మరి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర బీజేపీ నాయకత్వానికి కూడా ఒక రిలేషన్స్ ఉన్నాయి. మరి మోడీ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం ఉంది. ప్రతి సందర్భంలో కూడా మొన్న కూడా మీటింగ్లో కూడా అన్నారు, పవన్ మేర సాత్మే అని చెప్పి మోడీ గారు కూడా అన్నారు. ఆయన అన్నీ చెప్తున్నాడు, అప్పుడు కూడా వచ్చేదో మంచినీళ్ళు ఇచ్చే వెళ్ళిపోయాడు. అది కాదుగా, రాష్ట్రానికి చేయాల్సినవి చేయాలి కదా. అంటే రాష్ట్ర విషయంలో కూడా సార్ చెప్పుకుంటాం వేరు సార్. ఇప్పుడు మనిషి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నంత లోపల అన్నీ ఒకటి కాదు కదా. మాట్లాడటం వేరు, చేతలు వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం పార్టీ పెట్టింది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పెట్టారు, నేను నమ్ముతున్నాను. అది ప్రయోజనాల కోసం చేస్తుంటే మన రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బకొట్టే విధంగా ఉన్న ఒక పార్టీతో మనం ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటారా మీరు? వాళ్ళు చేశారు వాళ్ళతో కలవచ్చు. ఒక విషయం సార్, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. అవును, రేపు పొద్దున్న రాష్ట్రానికి మనం ఏదైనా సర్వీస్ చేయాలన్న ఆలోచనతోటి మరి ఆ కేంద్ర పార్టీతో వెళ్ళడం కూడా జరిగిందండి. అది ఏంటంటే ఏదన్నా కేంద్రం నుంచి రావాలి, చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి, పోలవరం ఇష్యూ కానీ, మరి స్పెషల్ స్టేటస్ కానీ, ఏమండి మరి మీరు అన్నట్టు విశాఖ దాని మీద కూడా మరి ఆ రోజుని మరి అటు బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. మరి రోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంతో మాట్లాడారు ఆ విషయంలో కూడా అండి. కానీ పని జరగలేదు కదా, అదే జరగలేదు. అది ప్రతి విషయంలో కూడా ఇష్యూ పోలవరం దాని గురించి కూడా మరి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అంటే రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఆలోచనతోటి మన బీజేపీ తోటి వెళ్ళడం తప్పు కానండి, ప్రజల దృష్టిలో పెట్టుకునే. అదే మీరు అంటే నేను అనేది, మనం వాళ్ళతో సయోధ్యలో ఉంటేనే వాళ్ళు చేస్తారు, లేకపోతే చెయ్యరు అనేది ఏమంటే, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం కట్టే ట్యాక్సులతోనే సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మనం జిఎస్టీలు కానీ ట్యాక్స్లు కానీ కడుతున్నాం. మన ట్యాక్స్ తీసుకెళ్ళి అక్కడ వేస్తే వాళ్ళు నడుస్తారు. వాళ్ళ మీద మనం ఆధారపడి ఏం లేదు, మన మీద ఆధారపడి, అంటే ప్రతి రాష్ట్రం మీద ఆధారపడి ఉన్నారు. ఇంతకుముందు ఎంజీఆర్ గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, కర్ణాటకలో కానీ వీళ్ళంతా అపోజిషన్ పార్టీస్ ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సినవి సాధించుకొచ్చారు అక్కడి నుంచి. ఇవాళ సాధిస్తాం కోసం మనం అంటే కొంచెం ఒక రకమైన వ్యతిరేక భావం ఉన్నవాళ్ళు, లేకపోతే మనం అంటే చులకన భావం ఉన్న వాళ్ళతో మనతో బాగున్నారు కదా అని కలవాల్సిన అవసరం ఉందా? అంటే ఒక్కసారి ఇంత నేను చెప్పినట్టు ప్రజల దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని దానికి తెలుగుదేశంతో కలిసారు. దాన్ని ఎలక్షన్లో కలిసాం సార్. ఇప్పుడు ఎలక్షన్లో వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి అది వదిలేయచ్చు కదా అంట నా పాయింట్. అది వాళ్ళతోటి ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు, 3 పార్టీలతో డ్యాన్స్ ఆడుతున్నారు. మేము ఒకరితో మీతో కలిసి ఉన్నామంటారు, తెలుగుదేశం వాళ్ళకి ఓట్లు వేస్తారు, వాళ్ళతోనూ కలిసే ఉన్నట్టున్నారు. వైఎస్ఆర్సీపీకి వాళ్ళు కలిసే ఉన్నారు. 3 పార్టీలతో డ్యాన్స్ ఆడుతున్నారు వాళ్ళు. సో వైఎస్ఆర్సీపీతోనే ఉండేయండి, మీరు ఎట్లాగో వైఎస్ఆర్సీపీకి అగెనెస్ట్గా ఉన్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు అటు బాగానండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడా 3 పార్టీలతోటి కలిసి వెళ్ళాలన్న ఆలోచనతోటి కూడా పవన్ గారు రేపు ఎలక్షన్లో 2024 ఎలక్షన్ వస్తున్నాను నేను నా ఉద్దేశంలో పార్టీలతో కలిసి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నారంటే, అంటే మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తుంది. అది వచ్చినా కానీ ఇప్పుడు మీకు అగెనెస్ట్ అవుతుంది. బీజేపీ మన సహకరించింది కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కొంత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కానీ ఏదైనా చేయడం జరిగింది రాష్ట్రంలో. అదే రేపు పొద్దున మళ్ళీ సహకరించారు. అట్లా అనుకుంటే తెలుగుదేశానికి సహకరించలేదనే కదా. తెలుగుదేశానికి కూడా కొంత సహకరించి కూడా లేరు కదా. అందులో జాయింట్గా ఉన్నారు వాళ్ళిద్దరు, 4 ఏళ్ళు కలిసి ఉన్నారు. లాస్ట్ 1 ఇయర్ పవన్ లాస్ట్లో యూటర్న్ తీసుకుని మళ్ళీ ఆయన బయటికి రావడం జరిగింది కానీ 4 ఏళ్ళు పెద్దగా జరగలేదు కదా. ఇప్పుడు ఈయన వచ్చినాక ఎంతో కొంత జరిగింది అంటున్నారు మీరే. సో జరిగిందా జరగలేదా అనేది కాదు, బట్ 100% సంక్షేమ పథకాల మీద ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి లేదు సార్. ఇక్కడ ఇన్కమ్ సోర్స్ లేదు రాష్ట్రంలో. ఏదో ఒక లిక్కర్ మీద ఇన్కమ్ కనపడుతుంది. ఆ లిక్కర్ మీద ఉన్న ఇన్కమ్ని మొత్తం రాష్ట్రం సరిపోదు. అలా కేంద్ర సపోర్ట్ ఉంది కాబట్టి కొద్దిగా ఆ సంక్షేమ పథకాల నుంచి కానీ ప్రజలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి
ఏదో చేశారంటున్నారు చూసారు. అయ్యి ఆ సంక్షేమానికి కూడా కేంద్రం సపోర్ట్ లేకుండా డెఫినెట్గా అది కదండి. సార్ కేంద్రం ఇవ్వటం అనేది మన డబ్బులే. జగన్మోహన్ రెడ్డి జేబులోది ఎవడు, మోడీ గారు జేబులోది ఎవరు, వీళ్ళు ఎవరో జేబులోది కాదు. అల్టిమేట్గా మనం ప్రజలం, మనం ఇస్తున్న డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళని ఇప్పుడు మనం ఎన్నుకునేది, రేపు మిమ్మల్ని ఎన్నుకున్నా కూడా మీరు మా నాయకుడు అన్నాను తప్ప మీరు మొత్తం రాజ్యం వెళ్ళమని కాదు మీకు ఇచ్చేది. రేపు మీకు ఇచ్చేది మీరు ఇస్తే మా సంక్షేమం కోరతారని చెప్పి బాధ్యత మాకందరికీ లేక మీకు బాధ్యత చెప్తున్నాను తప్ప పట్టాభిషేకం చేయట్లేదు. అది అర్థం చేసుకోవాలి అందరూ. సో పట్టాభిషేకం చేయనప్పుడు మనం బాధ్యతగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాలకి నిర్వర్తించలేదు. అవునండి. సరే అది సర్లేండి గారు, మీరు మీ చేతుల్లో లేదు. అంటే రాబోయే రోజుల్లో కూడా మరి బీజేపీ అధికారంలోకి వస్తుంది. అది వస్తుంది, 100% వస్తుంది. అలాగే 3 పార్టీలు కలిస్తే మనం ఇంకా ప్రజలకి ఏదైతే మన పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఇక్కడ విశాఖ దాని మీద కూడా ఇబ్బంది ఉంది. ప్రతి విషయంలో కూడా రోడ్లు కూడా సర్లే, అసలు ఈ 5 సంవత్సరాలు కూడా రోడ్లు కూడా ఎక్కడ అవ్వలేని పరిస్థితి ఉంది. మన కేంద్ర సపోర్ట్ ఉంటే ఇంకా రాష్ట్రాన్ని ఇంకా మనం అభివృద్ధి పదంగా తీసుకెళ్ళిన ఆలోచనతో తప్ప సాధించండి, సాధిస్తారని ఆశిద్దాం. సాధిస్తారని ఆశిద్దాం. ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. బేసిక్గా ఉద్దేశం ఈ పీడిత తాడిత ప్రజలు అందరికీ ఒక రాజ్యాధికారం లేదు అనే ఉద్దేశంతోనే పెట్టారు అనుకుంటా కదా. రఫ్గా ఆలోచన కూడా అదే. బీసీలు కానీ మైనారిటీస్ కానీ వీళ్ళందరికీ వెనకబడిన వర్గాలకి రాజకీయ అధికారం కావాలి అనేది ఉద్దేశం. మరి ఆ ఉద్దేశం కావాల్సి వచ్చినప్పుడు ఆయన పైగా పెద్దగా పదవి కోరుకుని ఉంటే నేను అనుకోవటం అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వచ్చేవారు, లేకపోతే ఇక్కడ ఎలక్షన్లకు కంటెస్ట్ చేసేవారు. చేయలే. ఇప్పుడు కూడా నేనేమంటాను, ఈ ముఖ్యమంత్రి అనే హడావిడి లేకుండా నాకేం అక్కర్లేదయ్యా, సావండి మనవాళ్ళు సావండి తప్పేది, కానీ మనవాళ్లే ఉన్నారు కదా మన నాయకులు. ఇప్పుడు మీలాంటి యువకులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇట్లాంటి యువకుల్లో సమర్థులైన నాయకుల్ని తీసుకుని వాళ్ళని ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసి ఆయన పైన ఉండొచ్చు కదా. గతంలో చాలా పార్టీలు అట్లాగే నాయకత్వం ఉన్నాక గాంధీ గారు వచ్చినాక ఆయన ఇదవ్వలేదు. అంత కాంగ్రెస్ పార్టీ పెట్టింది అనిబిసెంట్ ఎప్పుడు ప్రధానమంత్రి అవుదాం అనుకోలేదు. అట్లా చాలామంది ఉన్నారు కదా. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి అవుతారు? సార్ వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనతో ఎదురుకు వస్తున్నారండి. ఆయన ప్రతి సందర్భంలో కూడా అవసరమైతే ఆయన సొంత డబ్బులు, ఇప్పుడు కూడా మిగతా పార్టీలు ఏ నాయకుడు కూడా ఆయన సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టిన సందర్భాలు కనపడతలేదు. మన రైతాంగం చూసుకోండి, 4 ఎలక్షన్లకు ముందు అందరూ పెడతారులేండి అట్లా. ఎలక్షన్ ముందు కదా సార్. అదే రైతుల విషయంలో కూడా రైతులు ఈ 4.5 సంవత్సరాలు దాదాపు 3,000 పైన ఆత్మహత్యలు చేసుకున్నారు కౌలు రైతులు. అవును. మరి వాళ్ళకి ఒక్కరికి ₹1,00,000 ఇచ్చుకుంటూ వచ్చారండి ఆయన సొంత నిధులు. ఏదైనా సరే ఏదైనా ఏమైనా ఇష్యూ ఉంటే ఇష్యూ మీద రెస్పాండ్ అవుతారు. అంటే ఈ రాజకీయాలకే సార్ గతంలో కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు కాకుండా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అయినా ప్రజలకు ఏదన్నా సరే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగానే కానీ దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఆర్మీ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు, ఫండ్ ఇచ్చారు. అట్లాంటి మేము మా చిరంజీవి గారు చేశారు, సినిమా వాళ్ళు చాలామంది చేశారు కదా. అసలు చేసిన వాళ్ళంతా పార్టీ వస్తామని అంటే మాకు అందరికీ ముఖ్యమంత్రులు కావాలి, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఆయన ఒక్కడికి ఇవ్వాలా? లేదు ఈయన ఇప్పుడు అందరూ ఒక స్థాయి వరకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రజలకి ఆయన మన రాష్ట్రంలో కూడా ఆయన వంతు ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఏంటంటే ఒక సర్వీస్ చేయాలి, ఒక మార్పు తీసుకురావాలి. ఏదైతే వెనకబడిన వర్గాలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనారిటీస్ కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, ఆ సామాజిక వర్గాలు బాగా వెనకబడి ఉన్నాయి. సామాజిక వర్గాలని మనం ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతో ఆయన పనిచేసే వ్యక్తి. ఆ విధంగానే ఆయన రాజకీయ ప్రస్థానం ఉంటుంది. ఇవాళ నేను ఒక మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. రాష్ట్రంలో జనసేన 19 తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఒక విభాగాన్ని, మత్స్యకార వికాస విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని నన్ను చైర్మన్గా పెట్టి ఎక్కడ మత్స్యకార సోదరులు ఇబ్బంది పడుతున్నా, ఎక్కడ ఇష్యూస్ ఏదైనా ప్రాబ్లం జరిగినా మరి అక్కడికి పంపించి ఆ ప్రాబ్లమ్స్ చూసి అవసరమైతే మన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కానీ మనం ఏదైనా న్యాయం చేయగలన ఆలోచనతోటి మీ కార్యాచరణ ఉంటుంది. జస్ట్ అనుకోకుండా మొన్న ఒక 15 రోజుల కిందట విశాఖపట్నంలో అక్కడ బోట్లు కాలిపోయినాయి. మరి అది కళ్యాణ్ గారికి వెంటనే తెలిసి మరి నన్ను అక్కడ పంపించడం జరిగింది. మేము అక్కడ మొత్తం ఏం జరిగింది అన్నది కూడా మేము ఆయనకు వివరణగా మరి కళ్యాణ్ గారికి చెప్పాము.
మరి ఆయన స్పందించి వెంటనే మరి ఒక్కో పోటు కూడా ఆయన ఒక 50,000 రూపాయలు ఆయన సొంత ఆర్థిక డబ్బుల నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి ఇష్యూస్ ఏదన్నా ప్రజలకు ఏదన్నా సమస్య ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో పడినా ఏదైనా వెంటనే స్పందిస్తున్నారు. పార్టీ పరంగా కూడా ఇప్పుడు అన్ని వర్గాల నుంచి కూడా ఇప్పుడు సెట్టిబల్జ సామాజిక వర్గం మన రాష్ట్రంలో బలంగా ఉన్నారు, బీసీలోను ఎస్సీలు ఉన్నారు. ఆ వర్గాలను కూడా ఎదురు పెట్టి ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారు ఉన్నారండి, జనసేన నుంచి ఏకైక గెలిచిన వ్యక్తి. ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆ రోజు అక్కడ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మరి ఆ రోజు నాకు గెలిపించడం జరిగింది. ఆయన అనుకోని పరిస్థితుల్లో ఆయన స్వార్థ ప్రయోజనాలను చూసి ఆయన బయట పార్టీకి వెళ్ళిపోయారు అనుకోండి. చెప్తున్నా ఆ రోజు మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓట్లు వేస్తున్నారు. అంటే మీరు జనసేన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవాలి, ఆయన ఒక్కడే గెలిచినట్టు ఆయన ఇప్పుడు మీకు కూడా దగ్గర 2-3 వేలతో మీరు ఓడిపోయారు. అంటే ఇక్కడ మీ కెపాసిటీ అక్కడ ఆయన కెపాసిటీ ఉంది కాబట్టి అఫ్కోర్స్ ఆయనది కూడా పనిచేసింది. మీ మీద కానీ ఆయన మీద కానీ రాపాక గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేసి ఆయన ఓట్లు కూడా కొన్ని పడ్డాయి 100%. బట్ మీ ఓట్లు మీకు ఉన్నాయి, ఆయనకి అట్లాగే ఆయన ఓట్లు ఆయనకు ఉన్నాయి కదా. సో ఇట్లా తక్కువ మార్జిన్తో పోయిన వాళ్ళందరూ కెపాసిటీ ఉన్నవాళ్ళు, నా ఉద్దేశం అది. అంటే ఆయన తక్కువ చేయటం కాదు, ఆయనది కూడా ఉంది. ఆయనది ఉంటే ఆయనే గెలిచేవారు కదా ఈజీగా. లేదు సార్, అక్కడ ఆయన గెలుపు అంటే అక్కడ రాజకీయం అన్నది ఆయన మీద కుట్రతోటి రాజకీయాలు చేశారు. సరే ఎలక్షన్ అన్నా కుట్రలు ఉంటాయండి, కుట్ర చేశారు అని ఓడిపోయాం అనేది తప్పు అండి. ఇప్పుడు మేము సినిమాల్లో అంటూ ఉంటాం, ఈ ఎండ ఎక్కువగా ఉందండి అందుకే థియేటర్కి జనం రాలేదు, పక్క థియేటర్కి వచ్చారుగా వర్షం అంతే రాలేదు. ఆయన ఏంటంటే ఒక సామాన్యుని రాజకీయాలు తీసుకున్న ఆలోచనతోటి, అంటే డబ్బుతోటి కూడా రాజకీయం చేయాలని ఆలోచనతో వచ్చారు ఆయన. ఆయన ఆ రోజుల్లో కూడా మరి ఆయన వ్యవహారం చేసినా ఎక్కడ చేసినా ఆయన ఎలక్షన్ చేశారు. మిగతా పార్టీలేమో కోట్లాది రూపాయలు మొత్తం ఆయన అంటే ఆయన టార్గెట్ చేసి కార్నర్ చేసి ఆయనకి ఓడించాలని ఆలోచనతో ఎలక్షన్ చేసినాయి. మరి ఆయన కూడా ఎక్కడ వ్యవహారం చేసినా వైజాగ్ చేసినా ఏదో ఒక రోజు 2 రోజులు క్యాంపెయిన్ చేశారో తప్పుకొని ఆ కాన్స్టిట్యున్సీలో ఫుల్గా వర్క్ చేసింది కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? రేపు ఎలక్షన్ కలిసి చేస్తున్నారు. అవునండి. ఒకటి డబ్బులు ఏం చేస్తారు మీరు? ముందు ఈ పార్టీకి డబ్బులు లేకుండా 0 బడ్జెట్తో చేస్తాను ఎలక్షన్ అని చెప్తున్నారు ఆయన. 0 బడ్జెట్ అంటే అఫ్కోర్స్ ఆ 40 లక్షలు 50 లక్షలు పెట్టి చేద్దామంటే ఇవాళ అవుతుందా? ఆ 40-50 లక్షలు ఇప్పుడు మీరు చెప్పే కార్యకర్తలకి ఈ వర్గాల వాళ్ళ దగ్గర ఉంటాయా? 40-50 లక్షలతో ఆగదు అది, ఆ పైన ఇంకా కోట్లు కావాల్సిందే. మీకు తెలుసు నాకు తెలుసు, మనం అకౌంటర్ ఇస్తామా ఇవ్వమనే పక్కన పెడితే నిజంగానే ఖర్చు పెడతాం. సో ఈ ఖర్చు పెడతానికి ఆయన ఒప్పుకుంటారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు ఉన్నవాళ్ళు మనకు అంతమంది క్యాండిడేట్లు దొరుకుతారా? ఉన్నారు సార్. అంటే మనం పొత్తులో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మనీ అన్నది కూడా మరి కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళు ఇస్తారన్నా, లేకపోతే మనం డబ్బు అసలు ఈయన ఆశయాల్లో కూడా డబ్బు ఇవ్వకూడదనే కదండి. ఇవ్వకూడదండి, డబ్బు ఇవ్వకపోయినా డబ్బు కావాలి కదా. మార్పు కొత్తదనం తీసుకురావాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారైనా. ఇవన్నీ కరెక్టే కాదంటలే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం ఆ మార్పు కోసం ప్రయత్నం చేస్తేనే ఆయన ఓడిపోయారు. అవును. అంటే నేను అనేది ఇవాళ సమాజం ఉన్న పద్ధతుల్లో మీరు అనుకున్న రాజకీయం చేస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సార్ ఒకటి సార్, ఇప్పుడు మార్పు ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి డబ్బులు తక్కువైనా డబ్బులు పెట్టాల్సింది మాత్రం పెట్టే తీరాలి కదా అంటాను. అంటే ఒకటండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక మీటింగ్ కానీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చే పరిస్థితి. అవును అవును. కార్యక్రమానికి అదే మిగతా పార్టీలు చూడండి, వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి. అది అలాగే ఎలక్షన్ విషయంలో కూడా చూసుకుంటే కనుక ఏదైతే జనసేనకు ఓట్లు పడినాయో ఆ ఓట్లు అన్న డబ్బులు చూసి ఎవరు ఓట్లు వేస్తారు. అది అంటే ఒక మార్పు అంటూ కొంత ఉంది. ఏ రాజకీయ పార్టీలు అయితే మిగతా పార్టీలు కంపేర్ చేసుకుంటే ఆ రోజు ఓటర్లో డబ్బులు చూసుకుని ఓట్లు వేసే పరిస్థితి. కానీ జనసేనకు వచ్చేటప్పటికి జనసేనకు ఓట్లు వేయబడినాయో అంటే అది మేము శాసించే స్థాయికి అప్పట్లో రాకపోయినా ఆ ఓటింగ్ అన్నది డబ్బులు చూసి ఎవరు ఓట్లు వేయలేదు సార్. అది పవన్ కళ్యాణ్ గారిని ఆయన చూసి ఆ ఓట్లు వేసే విధంగా ఉన్నారు. ఇప్పుడు నరసాపురం చూసుకున్నా మరి నాకు కూడా ఆయన ఓట్లు వచ్చినట్టే నేను నేరలో ఓడిపోవడం జరిగింది. మరి ఆయన స్ఫూర్తితోటి మరి నాకు ఆ రోజు ఖర్చు పెట్టారు డబ్బులు లేదండి, మేము డబ్బులు ఖర్చు పెట్టాం, రూపాయి కూడా ఖర్చు పెట్టాం. ఎక్కువ మినిమం ఖర్చు పెట్టాం. ఆయన కూడా రాపాక్ గారు కూడా పెట్టారు డబ్బులు. రాపాక్ కూడా అక్కడ ఏం ఖర్చు పెట్టలేదండి. ఆయన ఏదో జస్ట్ మిగతా పార్టీలతో కంపేర్ చేసుకుంటే ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోగలిగారు. అది పార్టీలతో చేస్తే తక్కువ పెట్టారు, క్యాంపెయిన్ చేసుకోగలిగారండి. వాళ్ళు 10,000 ఇస్తే మీరు 1000 రూపాయలు ఇచ్చారు. అట్లా డబ్బులు ఉన్నది కాదు, మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్నాం సార్. మేము అది
అవును. మా చిన్న స్థాయిలో సార్ మేము అంతంత వేరిచ్చే పరిస్థితి మాది కాదండి. చిన్న వర్గాల నుంచి వచ్చాం. అంటే మా నాయకత్వాన్ని మాలాంటి వాళ్ళు బయటికి తీసుకురావాలని ఆలోచనతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అవును. అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఇట్లా కనుక ఇలాంటి యువకులందరినీ ఎతికి పట్టుకొచ్చి మరీ చేశారు ఆయన. బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అలాగే ఈ రోజుల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి జీవన విధానాలను ముందుకు తీసుకెళ్ళిన ఆలోచనతోటి మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బీసీలకి వెనకబడిన వర్గాలకి ఆయన బాసటకుంటున్నారు సార్. అయితే ఆయనకి ఈయనకి తేడా ఏమొస్తుందంటే ఆయన తెగించేసి రోడ్డు మీదకి వచ్చేసారు. రోడ్డు మీద తిరిగారు 8 నెలలు 9 నెలలు తిరిగారు ఆయన రోడ్డు మీద. ఈయన ఇప్పటికి సెక్యూరిటీతో వస్తున్నారు బయటికి. మీరు ఇందాక చెప్పినట్టు జనం మీద పడతారని ఆ భయం అనేది ఉండకూడదు. ఈయన పబ్లిక్లోకి వచ్చేయాలి. ఓ 2-4 రోజులు ఉంటుంది, తర్వాత ఉంటుంది, కలుస్తుంది. ముందు వెళ్ళిపోతా ఉంటే మమేకమైపోతే, ప్రజల్లో మమేకమైతే మీరు చెప్పిన డబ్బు లేని రాజకీయం అన్నారు చూడండి, అది ఈజీ అవుతుంది. నా ఉద్దేశం చెప్తాను, నేను ఉచిత సలహానే కదా, నా సొమ్ము పోయింది దీంట్లో. నా ఉద్దేశం ఏంటంటే ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్ళటం కాకుండా కంటిన్యూస్గా ప్రజల్లో ఉంటే మీరు అనుకున్న మార్పు వస్తుందని నా ఉద్దేశం. సార్ ఒకటి సార్, ఇప్పుడు ఆయన ఆర్థికంగా బలమైన వ్యక్తి కాదు. ఆయన బలమైన ఏంటంటే 100 కోట్లు తీసుకుంటాండి ఆయన బలవంతం. మీరు ఆయనకి ఎక్కడ వస్తున్నాయి సార్, మీరు చూడండి. 100 కోట్లు అండి ఆయనకి. ఓకే సార్, ఓకే, సినిమా 100 కోట్లు. మరి వాళ్ళ పార్టీని నడిపించాలంటే వాళ్ళ ఒక పార్టీ, మీలాంటి వాళ్ళు ఉన్నారుగా, పార్టీకి మేము ఫండ్ ఇచ్చే స్థాయిలో మేము ఎక్కడున్నాం సార్. మేము చిన్న చిన్న ఇక్కడ మన ఆఫీస్ వరకు రన్ చేస్తారు కదా, అంతవరకు చేస్తారు. అంటే సార్ ఇవన్నీ రెండే తెచ్చుకున్నామండి. అంటే ఒకటి సార్, ఆయన ఆర్థికంగా బలమైన ఉండదు, సినిమాలు తీసుండొచ్చు ఆయన అని కాదు, ఫైనాన్స్ మెయిన్ వాళ్ళ రాజకీయ పార్టీని. బట్ అట్ ద సేమ్ టైం పార్టీ నడిపించేంత శక్తి లేదండి, ఒప్పుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచే, రామారావు గారు ఆ రోజు పార్టీని ఉన్నారు, దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సరి చేసుకోగలిగారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా మరి ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉండి ఆయన సపోర్ట్ తోటి రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఒక మోరల్ సపోర్ట్, ఆ రకంగా ఒక వెనకాలంటే సపోర్ట్ అన్నది లేదు. ఇవాళ ఫైనాన్షియల్గా కూడా ఇవాళ మేమే చూస్తున్నాం. ఇవాళ ఆయన చుట్టూ బౌన్సర్స్ లేదా బయటికి రాలేరు ఆయన. ఇవాళ వాళ్ళు దాదాపు వాళ్ళ మెయింటెనెన్సే బోల్డ్ అవుతుంది అది. మరి ఆ సినిమాల నుంచి వచ్చే డబ్బు ఆయనకున్న ఇన్కమ్ సోర్స్ అలా ఓన్లీ సినిమాలే. ఇప్పుడు దాని మీద వచ్చే డబ్బులు కొన్ని సేవా కార్యక్రమాలకి, మరి ఆయన కుటుంబానికి, మరి ఆయనకి ఎక్కడికైనా బయటికి రావాలంటే మీరు ఆయన రాలేని పరిస్థితి. ఇప్పుడు నిజంగా ఆయనకున్న చుట్టూ క్రౌడ్ అందరూ కూడా ఆయన ఎంతవరకు ఉన్నా ఆయనతో అలాగే ప్రయాణం చేస్తారు వాళ్ళు. అవును. మీరు మాకు ఎప్పుడో మీటింగ్ జరిగింది సార్, మాకు మచిలీపట్నం మీటింగ్ జరిగింది మొన్న, మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సార్. మాకు యాక్చువల్లీ మేము మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ చేశారంట. అది 3 గంటల నుంచి రాత్రి మేము 1 గంట వరకు మీటింగ్ చేస్తే 3 గంటలకు జనం ఎలాగ ఉన్నారో 12 గంటలకు 1 గంట వరకు జనం ఎలాగ ఉన్నారు. అంటే భోజనాలు లేవు, ఎక్కడికి ఏదీ లేదు. ఆయన కళ్యాణ్ గారు వెళ్ళే వరకు కూడా జనం అలాగ ఉన్నారు. ఏ మీటింగ్ అని అంతే, అది ఆయన ఉంటే ఆయన వెంట ఆయన ఉన్నంతసేపు అలాగే ఉంటారు. అంటే మీరు మాట అన్నారు, ఏదో కొన్నాళ్ళు వస్తే మళ్ళీ ఆయన ఫ్రీ అయిపోతారు, జనాలకు రావచ్చని. ఆ ఇబ్బంది ఉంది ఆయనకి. నిన్న మన యువకాలం మీటింగ్లో కళ్యాణ్ గారు కూడా మాట అన్నారు, లోకేష్ గారిని చూసి నాకు కొద్దిగా అసహ్యంగా ఉంది, ఆయన పాదయాత్ర చేశారు, నేను చేయలేకపోతున్నాను అన్నది. అంటే చేయలేకపోవడం కారణం ఏంటంటే ఆయన ఫ్రీగా బయటికి రాలేకపోతున్నారు. ఆయన ప్రజల్లోకి పాదయాత్ర చేసుకుంటే కనుక ఇంకా చాలా పార్టీకి చాలా మంచి మైలేజ్ వస్తుందని నమ్ముతున్నారు కదా. అదే నేను చెప్పేది ఏంటంటే, జన సైనికులు వీర మహిళలు మీకున్నారు, వాళ్ళు డిసిప్లిన్డ్ పీపుల్గా చేసి వాళ్ళని ఒక సైన్యం చేసుకుంటే ఈ ఖర్చులు లేకుండా కూడా ఆయన చేయొచ్చు అనేది నా ఉద్దేశం. అంటే డిసిప్లిన్ రావాలి, అయితే డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేకపోతే మీరు చెప్పినట్టు మీద పడిపోతారు, అసలు ఆయన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాడు. పాదయాత్ర మొదలెడితే 4 అడుగులు ఇక్కడి నుంచి ఆ రోడ్డు మీద కూడా వెళ్ళాడు ఆయన. చాలా ఇబ్బంది పడుతుంది, మేము కూడా చూస్తున్నాం కదా ప్రత్యేకంగా. వీళ్ళందరిలో డిసిప్లిన్ వస్తే ఈ డిసిప్లిన్తో ఆయన కంట్రోల్ చేయగలిగితే, ప్రజల్ని కంట్రోల్ చేయగలిగితే, ఆ శక్తి వచ్చిన రోజున ఓట్ షేర్ కూడా పెరుగుతుంది, ఓట్లు కూడా పెరుగుతాయి. మనం కంట్రోల్ చేయటం మొదలెడితే కంట్రోల్ కాదు, అది స్పిరిట్ ఆఫ్ దట్ పార్టీ. ఇది కంట్రోల్ ఏదో కాదు మనం ఇది. ఇప్పుడు ఆయన ఒక నాయకుడు, ఆయన త్యాగం చేసి ఒక రకంగా తన కెరియర్ని త్యాగం చేసి వచ్చి ఇక్కడ మన పార్టీ కోసం చేస్తున్నప్పుడు, ఆయన్ని నమ్మి మీరంతా పార్టీలో చేరినప్పుడు ఆయన్ని కాపాడుకోవటం ఎంత మీ బాధ్యతో, ఆయన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళటం కూడా మీ బాధ్యత, ఆయన వాడుకోవటం కూడా మీ వాడుకోవటానికి కూడా శక్తి ఉండాలి. మీరు వాడుకోకపోతే 2019లో జరుగుతుంది మీకు. ఆయన సరిగ్గా మీరు వాడుకోకపోతే 2019లో మీకు ఏం జరిగింది? తెలుగుదేశం కలిసి ఉండండి, ఇంకా బీజేపీ కలిసి ఉండండి, ఇంకో 10 పార్టీలు కలవనండి. మీరు ఆయన వాడుకోకపోతే మాత్రం
ఇది నడవదు. నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. మీరు ఉద్దేశం మంచి ఉద్దేశంతోనే వస్తున్నారు, కానీ ఆయన సరిగ్గా వాడుకోవాలి, ఆయన ప్రజల్లోకి రానివ్వాలి ఫస్ట్. దానికి మీలాంటి నాయకులందరూ ఎప్పటికప్పుడు ఒక సెపరేట్ ఫోర్స్ తయారు చేసి ఆయన కాపాడుకునే పరిస్థితి తెచ్చుకుంటే బాగుంటుంది, చాలా బాగా నడుస్తుంది అనేది నా ఉద్దేశం. అంటే కొంత సినిమాలు తీసుకోవాలి, ఇన్కమ్ కావాలి. చేయనండి, చేస్తే ఏముంటుంది, చేస్తే ఇప్పుడు చేస్తారు, 10 రోజులు చేస్తారు, లేకపోతే 20 రోజులు చేసి 10 రోజులు ఇక్కడ ఉంటారు, లేకపోతే 10 రోజులు చేసి 20 రోజులు అక్కడ ఉంటారు. అది ఇప్పుడు 4 నెలలు చేయరు, 4 నెలలు ఇక్కడ ఉండొచ్చు, అట్లా ఏదైనా చేయొచ్చు కదా, దాని ఏమన్నా. సార్ మనకి ఈ సంవత్సరంలో అయినా పార్టీ జనసేన పార్టీ 2019 వచ్చేసరికి దాదాపు 2 సంవత్సరాలు మనం కోవిడ్ తోటి ఇబ్బంది పడ్డాం. ఎవరు బయటికి రాలేని పరిస్థితి, మనం కూడా బయటికి రాలేదు, ఎవరు రాలేని పరిస్థితి. మరి ఆ తర్వాత వచ్చేటప్పటికి కొంత సినిమాలు తీసుకుంటూ పార్టీని ఏదో సందర్భంలో మేము కార్యక్రమాలు మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నాం, ఓపెన్ మీటింగ్స్ పెట్టాం, బహిరంగ మీటింగ్స్ పెట్టాం మేము. అలాగే ఇప్పుడు ఏదైతే వారాహి యాత్ర ఉందో, మరి వారాహితోటి కూడా మేము కార్యక్రమాలు చేయడం కూడా శ్రీకారం చుట్టాం. మీరు అన్నట్టు మాకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి పాదయాత్ర చేయడానికి కొంత ఇబ్బంది ఉంది. అదే పాదయాత్ర చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి జనసేన పార్టీ మంచి పొజిషన్కి వెళ్తుందండి, దానికి ఆలోచన లేదు, చేయలేని పరిస్థితి అది. దానికి మరి ప్రణాళిక ప్లాన్ చేసుకోవాలి మేము, దానికి అంటున్నాను. ఇప్పుడు అవకాశం ఉండి అది గ్యారంటీగా పని జరుగుతుంది అనుకున్నప్పుడు చేయాల్సింది, కొంత త్యాగం చేయాలి. మాకు ఏంటంటే యువత అంటే అభిమానం ఎక్కువైపోయి ఎవరికాలు పాపం ఆయన పట్టుకోవాలని చెప్పి ఆయన కలవాలని, ఆయన చూడాలని లేదు సార్. ఒక్కటి సార్, అన్ని కోట్ల మంది అభిమానాన్ని మరి ఆయన పొందారు, మన నిజంగా అది వెరీ గ్రేట్. డెఫినెట్గా ఉంటుంది, యాక్టర్కి అనేటప్పటికీ ఆయన ఉంటుంది, అభిమానం ఉంది. రాజకీయంలోకి వచ్చేసరికి ఇంకొంతమంది ఉంటారు. మేము ఒక మీటింగ్ పెడితే సార్, ఒక్కసారి ఒక పిలిపిస్తే కళ్యాణ్ గారు లక్షల మంది ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. అది అంటే నేను ఇంకా అది అలాంటి పరిస్థితి ఇంకా మరి దేశంలో మరి ఈయనే ఉంటాడేమో నేను అనుకుంటున్నాను. అది ఏమన్నా వస్తా మోడీ గారు అంటే మోడీ గారికి ఉండొచ్చు, రాలేండి మీరు అనవసరంగా అనుకోవద్దుగా. ఓకే, ఏదన్నా ఎవరికి రారు. దీనికి అలాగా ఒక మాట, ఒక పిలుపైన సినిమా యాక్టర్లకి అందరికీ వస్తారు, బట్ ఈయనకి ఇంకా ఎక్కువ వస్తారు. అవును, అందరికీ వస్తారు, ఈయనకి ఎక్కువ వస్తారు. మీరు అందరికీ వస్తారంటారా? అందరికీ వస్తారు. మీరు దానికి ఇప్పుడు చిరంజీవి గారు పెట్టారు, చిరంజీవి గారు పెట్టినప్పుడు రాలేదండి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు రాలేదా? అట్లాగే వీళ్ళు ఇప్పుడు ఏదో బట్టల కొట్లు ఓపెనింగ్ అని హీరోలు హీరోయిన్లు వస్తే అక్కడ చూడండి రోడ్లు బ్లాక్ అయిపోతాయి. వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. రాకపోవటం అనేది ఏమి ఉండదు, వస్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్గా ఎంత బాధ్యత ఉంది అంటే నాయకులు, పవన్ కళ్యాణ్ గారికో ఇంకోటికో, చిరంజీవి గారికో ఇంకోటికో, ఎవరికైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వస్తే వాళ్ళ బాధ్యతను ప్రకటించేది ఈయన ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏంటంటే బట్టలు కొట్టు కత్తిరించి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు, దానికి కూడా జనం వస్తున్నారు. ఈయన ఏంటంటే సోషల్గా ఈ సమాజం కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి ఏంటంటే ప్రజలు నమ్మి వస్తున్నారు సార్. మనకి ఏదైనా రేపు పొద్దున్న రాబోయే రోజులు న్యాయం చేయగలడు ఆయన, ఏంటంటే ఆయన నమ్మి ఎదురుకు వస్తున్నారు కాబట్టి దాన్ని కాపాడుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు మన నిన్న జోగయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు, లెటర్ రాశారు, ఏదో రాస్తే చాలామంది ఆయన తిడుతున్నారు, నువ్వెందుకు మధ్యలో వచ్చావు అని తిట్టేవాళ్ళు ఉన్నారు, నువ్వు బాగా చేసావు అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలన్నారు, ఆయన కోరిక అయింది, ఆయన ఆలోచన ఇంకోటి ఏమై ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. ఆయన అంటే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, బట్ మనలో మనం తిట్టుకోవటం అయిపోవట్లే, ఆయన కామెంట్ చేయటం అనేది ఇది అన్కంట్రోలబుల్ కదా. అట్లాగే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇది అడిగాను కదా, ఆయన ఎందుకు చేయాలండి అంటే నువ్వెవడరా అని ట్రోల్స్ వస్తాయి. రేపు ఇది టెలికాస్ట్ అయితే నా మీద ట్రోల్స్ ఉంటాయి. నేనేమంటానంటే ఇందులో సగం ట్రోల్స్ అండి, ఇంకొకటి నాకు నిజం ఇంకోటి తెలుసు, ఇందులో సగం ట్రోల్స్ దొంగ ట్రోల్స్ ఉంటాయి. సగం మంది దొంగలు ఉంటారు, సగం మంది నిజంగా అభిమానంతో తిడతారు, లేకపోతే వాళ్ళకి బై నేచర్ నెగిటివిటీ ఉంటుందో మనకు తెలీదు. సో వీళ్ళని మనం అవాయిడ్ చేయాలి. ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఈ పార్టీ కాదు, ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇటువంటి అవాయిడ్ చేయాలి. సో మీలాంటి నాయకులు అది మీలాంటి వాళ్ళు చెప్తే ఎవరు వినరు, ఆయన చెప్పాలి. మీకు ఉన్న ఆలోచన ఉన్నా కానీ ఒక్కో మీటింగ్లో కూడా యూత్ కొద్దిగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఆయన కూడా. ఓపెన్ మీటింగ్స్లో కూడా ఎలా ఉండాలి కొద్దిగా ఆయన కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నాకు ఒకటి నచ్చని విషయం ఏంటంటే, మీరు ఓటు వేయలేదు, నేను గెలవలేదు, ఆ మాట అనకూడదు. ఆయన ఆ మాట అనకూడదు. మీరు ఓటు అయిపోతే ఓటేశారు కాబట్టి సందర్భంలో ఏంటంటే ఒక రీజన్ బట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు, అనకూడదు. అంటే ఆ లెవెల్ నాయకుడు అంటే ఇది డిసార్టన్ అయిపోతారు.
మీరు వేయాలి, మీరు మనం చేసాం, మన ప్రయత్నం మనం చేసాం, అయితే అవుతుంది లేకపోతే లేదు, మళ్ళీ గెలుద్దాం అనే ప్రయత్నం, ధైర్యం ఇవ్వాలి. మీరు వేయలేదు, నేను గెలలేదు, మళ్ళీ మీరు వేస్తారో ఏరో నాకు తెలియదు అన్నారు అనుకోండి, ఎక్కడ ఉంటుంది అది? అది అటువంటి మీలాంటి వాళ్ళు ఆయనకి చెప్పాలి. చెప్తే కొంచెం ఉంటుంది. బాగుండాలి, యువత రావాలి, మంచి జరగాలి సమాజానికి అనేది ఎవరైనా ఆలోచిస్తారు. బట్ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది కూడా ఆలోచించుకోవాలి. ఏదైనా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా ఉంది. మీరు ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మీరు త్వరగా కూడా మరి ఎలక్షన్లో మీరు గెలుస్తారు అనుకోండి ఎట్లాగో. నెక్స్ట్ లాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసిన ప్రకారం అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్లో కూడా నేరలో ఓడిపోయి నేను. కాబట్టి ఈసారి తెలుగుదేశం కలిసి ఉంటుంది కాబట్టి గెలుస్తానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది కూడా బలంగా ఉంది సార్. ప్రజలు సంక్షేమ పథకాలు తీసుకున్నా సరే ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. చెప్పారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పిందే, నేను చెప్పేది కాదు. తెలుగుదేశం జనసేన విడిపోయి కంటెస్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారండి అంటున్నారు. అంటే ప్రజల్లో కలిసి ఉంటే అంటే కొంత ప్రజలు వాళ్ళ సైడ్ ఉన్నారనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం ప్రజలంతా అగెనెస్ట్గా లేరు, చాలామంది ప్రజలు అటు కూడా ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. సో దానికి ఏంటంటే మనం ఎంతవరకు చేస్తామనేది ముందు దానికి వెళ్ళాలి. ఎంతసేపు కొట్టుకోవటాలు అనేది మానేయాలి. ఎంతసేపు వాళ్ళని తిడతాం అనేది మన ధ్యేయంగా పెట్టుకోకుండా మనం ఏం చేస్తాం అనేది చెప్పుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే మీలాంటి యువ నాయకులు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారే వచ్చి చెప్పాలంటే చెప్పలేరు కదా. సో మీలాంటి వాళ్ళు వెళ్ళి ఇది చేస్తాను, ఆయన చెప్పారు మేము చేస్తాను, మీరు అంత దూతలే కదా. యేసు ప్రభు లాంటి వాళ్ళు మీరంతా, దేవుడు చెప్పాడు ఆయన చెప్పాడు మేము చెప్తున్నామని చెప్పడమే కదా. అట్లా చేస్తూ ఉంటే బాగుంటుంది అనుకోండి. లేదు సార్, మేము జనసేన పార్టీ నుంచి కూడా ప్రజలకు ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నాం. మేము ఇష్యూస్ సమస్యలు అవ్వచ్చు, సపోర్ట్గా ఉంటాం కదా. మనం కూడా రీఅష్యూరెన్స్ ఇవ్వాలి వాళ్ళకి, ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి. లేదు సార్, ఆ ధైర్యాన్ని జనసేన నుంచి ఉంది సార్. వస్తున్నాం వారాకి కూడా చూస్తున్నారు మరి. సార్ వారాకి పెట్టిన తర్వాత కూడా మరి ఆయన మాట్లాడే విధానం కానీ అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా మరి కోట్లాది మంది ఆ రోజు ఆ మీటింగ్ కొంతమంది చూసినా మరి కోట్లాది మంది కూడా మరి ఆ సభను కూడా వీడియో టీవీలో చూసి వారాకి కూడా బాగా సక్సెస్ అయింది సార్ ప్రోగ్రామ్ అది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మరి.